సందర్భాన్ని మనం చూసుకోవాలి. ఓకే అండి. ఎస్ వెంకటస్వామి గారు, సో ఇప్పుడు మల్లేశ్వర్ గారి మాటలు మీరు వినడం జరిగింది. ఏంటి అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ లో, ఎందుకు ఏది ఆలోచించకుండా తొందరపడుతున్నారు అన్న విమర్శలు ఇప్పుడు మీకు వస్తున్నాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా ఇప్పుడు భూముల విషయంలో ఎవరు వ్యతిరేకించినా అధికారులు కానివ్వండి, ఐఏఎస్లు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, విద్యార్థులు అయితే అరెస్టులు చేస్తారు, ఐఏఎస్లు అయితే నోటీసులు వెళ్తాయి. ఏంటి ఈ కాంగ్రెస్ చర్యలను ఏ రకంగా చూడాలి? ఇప్పుడు సుప్రీమే సీరియస్ అయింది, అంతకంటే ముందు మీరు కూడా ఏ రకంగా వ్యవహరించారో మీకు తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో. ఏమంటారు? అంటే ఇప్పుడు పార్టీ పరంగా మేము మా స్టాండ్ అది సెన్సిటివ్ ప్లేస్, తర్వాత స్టూడెంట్స్ సంబంధించినటువంటిది, యూనివర్సిటీకి ఇంకా భవిష్యత్తు ఉంది, ఇంకా పెద్ద యూనివర్సిటీగా సెంట్రల్ యూనివర్సిటీ కాబట్టి పెద్దగా డెవలప్ అయ్యే అవకాశం ఉంటే ఆ భూములను కూడా అక్కడే ఇవ్వడానికి కూడా మాకు అభ్యంతరం లేదనేది మేము చాలా స్పష్టంగా మేము చెప్పాము. సో మీరు అన్నట్టుగా ఇవన్నీ కూడా ఒక ప్రాజెక్ట్ తీసుకోవాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కొంత అడుగులు ముందు పడతాయి. అది కొంత లిమిటెడ్ పీపుల్ మధ్యనే జరుగుతుంది. దాన్ని కొద్దిగా లోతుగా ఆలోచించలేని స్థితిలో అది జరిగి ఉండొచ్చు. అట్లాగే రెండో విషయం ఏంటంటే, ఒకటి మీరు గమనించాలి, ద డే వీ కేమ్ ఇన్ టు ది పవర్, డే ఒక రోజు కూడా మేము మా పవర్కి వచ్చి మేము మా ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన రోజే బీఆర్ఎస్ సంబంధించినటువంటి నేతలు ఈ ప్రభుత్వం మూనాల ముచ్చటే, ఇది కొనసాగదు, లేకపోతే రేవంత్ రెడ్డి ఇట్లా అట్లా అని మాట్లాడి, అంటే ద డే వన్ నుంచి మా మీద విపరీతమైనటువంటి అటాక్. ఆ సోషల్ మీడియా యూనివర్సిటీస్ ఏవైతే వాట్సాప్ యూనివర్సిటీస్ ఉన్నాయో ఇవన్నీ కూడా అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, ఒక అంటే విపరీతమైనటువంటి దాడి చేస్తున్నాం. అంటే మేము ఏ అడుగు వేసినా చివరికి మహిళలకు బస్ ఫ్రీ ఇస్తే ఎవరో ఇద్దరు మహిళలు అక్కడ గొడవ పడితే అది కూడా ఎక్స్పోజ్ చేసినారు, లేకపోతే ఆటోలందరూ కూడా ఏదో రోడ్డున పడ్డట్టుగా అది కూడా చూపించినారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియా క్రియేషన్ లో మా ప్రభుత్వం మీద కొంత అటాక్ జరుగుతుంది. దానికి మల్లేశ్వరన్ అన్నట్టుగా కొంచెం వెల్ ప్రిపేర్డ్ గా మాకు సంబంధించినటువంటి ఇది డిఫెన్స్ కావచ్చు లేదా రివర్స్ అఫెన్స్ కావచ్చు కొద్దిగా వెనుకబడిపోవడం కారణంగా కొంత నెగిటివిటీ ప్రజలలో కూడా, అంటే మేము అందించాల్సినంత, మేము చేసిన మంచి పనిని అందించాల్సినంత అంతా చేయలేకపోతున్నాం. హెచ్సి కూడా చాలా సెన్సిటివ్ ప్లేస్ కాబట్టి ఈ రచ్చంతా జరిగింది. నేను ముందే చెప్పాను, భూముల తగాదా సంబంధించి భూములకు సంబంధించిన యాజమాన్య హక్కుల గురించి సుప్రీంకోర్టు ఏం మాట్లాడలేదు. కేవలం అక్కడ పర్యావరణానికి సంబంధించినటువంటి చాలా సీరియస్ గా తీసుకున్నది. మీరు ఇప్పుడు ఇందాక మాటల్లో మీరు అన్నారు మీరు నోటీసులు ఇస్తున్నారు ఐఏఎస్ లని. సో ఒక ఐఏఎస్ ఆఫీసర్ చాలా సీనియర్ ఆఫీసరే, ఆమె మరి ఏఐకి సంబంధించిన దాన్ని రీపోస్ట్ చేసినప్పుడు మరి రీపోస్ట్ కారణం ఏంది, అసలు ఆమె తెలుసుకుందా లేదా అని నోటీస్ ఇవ్వడంలో తప్పేం లేదు. అంటే మేము చేసిన ప్రతి చర్యను మీరు తప్పుగానే భావిస్తే ఇక అది మీ విజ్ఞతకే వదిలేస్తాము, అందరి విద్యకతే వదిలేస్తాము. డెఫినెట్ గా మేము ఒక సదుద్దేశంతో, అది లగచర్ల కావచ్చు లేకపోతే ఇలా ఇక్కడ భూములు కావచ్చు. సరే సరే ఇప్పుడు ఓకే అండి వెంకటస్వామి గారు, ఓకే మీరు కరెక్ట్ వేలోనే వెళ్తున్నప్పుడు సరే ఇదంతా ఒక పక్కన పెడితే విద్యార్థులకు మీరు చాలా ప్రయారిటీ ఇస్తామని చెప్పేసి అన్నారు. సో ఇప్పుడు ఏదైతే కంచగచ్చిబౌలి భూముల కేసులో అటు విద్యార్థుల్ని అరెస్ట్ చేశారో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా వాళ్ళ పైన వేసిన కేసులను ఎత్తేస్తామన్నారు. మరి దీనికి సంబంధించి ఎంతవరకు జాడపత్త లేదు కదా, మరి దాని గురించి ఏమంటారు? ఇన్స్ట్రక్షన్స్ పోయినాయండి, ఎవ్రీ కేసు విల్ విడ్రా. అది ఒక విద్యార్థులే కాదు, అక్కడ ఎవరెవరైతే దాంట్లో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కేసులు, ఈ భూములకు సంబంధించి జరిగిన ఆందోళనలో అందరి మీద కేసులు మొత్తం కూడా విత్డ్రా చేయమని ఇన్స్ట్రక్షన్స్ మా ప్రభుత్వ పెద్దల నుంచి వెళ్ళినాయి. బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రి గారు చెప్పినారు, ఆ ఇన్స్ట్రక్షన్స్ వెళ్ళినాయి, అవి జరుగుతాయి. దాంట్లో ఏం అనుమానం లేదు. మేము గత ప్రభుత్వం లాగా ఏది తెలంగాణ ఉద్యమ కార్యకర్తల మీద పెట్టిన కేసులు విత్డ్రా చేస్తామన్న కేసీఆర్ గారు, లేకుంటే అంటే నేను మాట తప్పితే తలదాక్కున్నాను కేసీఆర్ గారు, సరే ప్రజలే తలనరికి పక్కన పెట్టినారు. కానీ ఇప్పుడు కేసీఆర్ గారి టైంలో ఉద్యమకారుల మీద అనేక కేసులు ఉన్నాయి, ఆ కేసులన్నింటినీ విత్డ్రా చేస్తామని అన్నారు. ఇప్పటివరకు 10 ఏళ్లలో చేయలే. ఇలా ప్రాసెస్ లో ఉన్నదమ్మా, అట్లాంటి మేము సమర్థించుకోవటం లేదు. ప్రాసెస్ లో ఉంది. 1 or 2 days లో విత్ ఇన్ ఏ వీక్ అండ్ ఎవ్రీ కేస్ ఆన్ ద స్టూడెంట్స్ అండ్ ద పర్యావరణవేత్తల మీద ఏవైతే ఫైల్ చేసిందో అవన్నీ కూడా విత్డ్రా చేస్తాము. దాంట్లో ఏ మాత్రం
యూ కెన్ క్వశ్చన్ అస్ అండ్ మీరు దాన్ని మమ్మల్ని గుర్తు చేయొచ్చు, లేకపోతే వి విల్ అప్రిషియేట్ అండి. మీరు ఆ దిశగా ఆలోచిస్తే వి విల్ డెఫినెట్లీ అప్రిషియేట్ చేస్తాము. అండ్ ఇంకొకటి, మీరు ఇందాక మరి శ్రవంతి గారికి ఒక మాట పాయింట్ మీరు నొక్కి చెప్పారు, కాంగ్రెస్ పాలనలో ఒకటండి చెప్పండి. ఒక్క నిమిషం ఏమంటారంటే, అక్కడక్కడ మేము ఆదేశం ఇచ్చిన, ప్రభుత్వం ఆదేశించిన అక్కడక్కడ అధికారులు, ఏది పోలీసు అలసత్వము, తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకసారి కేసు ఫైల్ అయిన తర్వాత ఒక ప్రాసెస్ ఉంటుంది. నేను అడ్వకేట్ గా నాకు తెలుసు, అక్కకు కూడా తెలుసు, కొంత ప్రాసెస్ ఉంటది. ఆ ప్రాసెస్ లో డిలే కూడా కాకుండా మేము చర్యలు తీసుకున్నాం. ఎక్కడైనా డిలే అవుతుంటే కూడా మీలాంటి మీడియా మిత్రులు, అన్నల మళ్ళీ అన్న లాంటి పెద్దలో లేకపోతే అక్క లాంటి వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చినట్టు డెఫినెట్ గా విల్ రిసాల్వ్ ఇమ్మీడియట్లీ అండి. ఓకే, ఎస్ మల్లేశ్వర్ గారు, సో ఈ పాయింట్ పైన ఏమంటారు? ఇప్పుడు సమస్య ఏంటంటే, ఇప్పుడు కోర్టు దాని మీద కూడా పర్యావరణ పరిరక్షణ కొరకు మేము అవుట్ ఆఫ్ ది వే కూడా వెళ్తామని వార్నింగ్ ఇచ్చిన సందర్భాన్ని కొంత మనము సీరియస్ గా తీసుకోవాలి. దాని కాబట్టి ఇప్పుడు అన్న చెప్పిందంటే, ఇది ఈ గచ్చిబోడి ప్లేస్ కాకుండా ఇంకెక్కడనో గుట్టలలోనో ఎక్కడనో నీకు ఇంకెక్కడో అయితే బాగానే కొంత ఇంత లొల్లి కాకపో, అది కాస్ట్లీ ఏరియా అయిపోయింది. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఈ బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇప్పుడు 10,000 కోట్లకు తనఖా పెట్టి అన్న రేపు అన్ని ఇంకేమైనా చేస్తే కొంత కాంగ్రెస్ కు పేరు వస్తుంది అనే దాని మీద కూడా కొంత ఒక ప్రయత్నం జరిగింది, జరగలేదని కాదు. అది ఎవరైనా అది ఎవరున్నా కూడా ఆ ప్రయత్నం కొంత అంటే అడ్డుకున్నట్టు అవపడద్దు. కానీ ఏళ్ళు ఎవరితో పెట్టియాలనే దాని మీద చూస్తూనే ఉంటారు. ఆ పద్ధతిలో ఈ రోజు పిల్లలు మటు ఎస్సీ పిల్లలను రకంగా రోగు చేసినట్టయితే మనం భావించాలి. మరి ఆ పద్ధతిలో పిల్లల స్పందనలు ఎవరు చేసినా కూడా పిల్లలు మాత్రము స్పాంటేనియస్ గా స్పందించడము, సుప్రీంకోర్టు దాకా తీసుకుపోవడము. ఇప్పుడు విజయవాడ సుప్రీంకోర్టుకు ఇప్పుడు తర్వాత అక్కడ కంప్లైంట్ చేయడానికి, లీడర్లకు కంప్లైంట్ చేయడానికి ఫ్లైట్ లో వేరు. ఆ ముచ్చట ఎవరు ఇప్పుడు ఆ ఫ్లైట్ ఎవరి ఫ్లైట్ ఎవరెవరు వేరు అనేది కూడా ఇంతవరకు మరి ఇంటెలిజెన్స్ మాత్రం కొంత దీని వెనుక ఇప్పుడు అవన్నీ రకంగా నీకు ఫెయిల్ అయిందనే భావించాలి. ఎందుకంటే ఇలా రేవంత్ రెడ్డి గారికి ఇది ఒక చెడ్డ పేరు తీసుకొచ్చినటువంటి పరిస్థితి, కొంత ఇష్యూ కొంత వాళ్ళ మీనాక్షి నటరాజన్ లాంటిది ఒక ఇన్ఛార్జి పోయి ఎస్సీలో కొంత నేను మొన్న ఎవరో తప్పుపడుతున్నాయన మీనాక్షి నటరాజన్ మంచి గుడ్ అయిపోయాను ఒక ఫీడ్బ్యాక్ తీసుకొని రాహుల్ గాంధీ పంపిణీ కనుక ఆమె ఆ నమ్మకాన్ని మమ్మ చేయకుండా ఫీడ్బ్యాక్ తీసుకున్నది, తీసుకోవడంలో తప్పులేదు. అది కామన్ మ్యాన్ ఎవరైనా ఒక పర్యావరణవేత్తనే ఒక ప్రొఫెసర్లే లేకపోతే విద్యావంతులు మేధావులన్నా ఆమె కూడా ఒక బాధ్యత కదా, చూడడంలో తప్పేం లేదు. కాకపోతే ఫీడ్బ్యాక్ తీసుకున్న ఫీడ్బ్యాక్ ను ప్రజెంట్ చేయడం అనేది గొప్ప. అది కొంత మీనాక్షి చేసి ఒక ప్రయత్నం అయితే చేసింది. కాబట్టి ఇవాళ అదే రోజు త్రిసభ్య కమిటీ ఇప్పుడు మీరు క్వశ్చన్ చేసారు, కేసులు విత్డ్రా చేసుకోవాలంటే కేసులు విత్డ్రా చేసుకోవాలని మనకు త్రిసభ్య కమిటీ నిర్ణయం తీసుకున్నది. ఆల్రెడీ ఒకరు కస్టడీలో ఉన్న వాళ్ళని వాళ్ళకి చేసిన ప్రయత్నం ప్రాసెస్ నడుస్తా ఉన్నది, అందులో ఏం డిస్ప్యూట్ లేదు. కాకపోతే ఇక్కడ జరిగిందంటే కూడా సుప్రీంకోర్టు చెప్పినట్టు 142 ఆర్టికల్ ప్రకారము రేపు అవసరం అనుకుంటే సుప్రీంకోర్టు ఎటువంటి నిర్ణయం అయినా తీసుకోవడానికి వెనుకాడదు. కాబట్టి ఇప్పుడు ఆ పర్యావరణ పునరుద్ధరణ కొరకు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ పద్ధతిలో కార్యాచరణ రూపొందించుకుంటే కాంగ్రెస్ కు ఇప్పటికైనా పోయిన ప్రతిష్ట కొంచెం మనం నిలబెట్టుకునే అవకాశం ఉంటుంది. లేదు అదర్వైజ్ అట్లా కాదు అనుకుంటే రేపు భవిష్యత్తులో రానున్న జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఇవన్నీ కూడా ఏంటంటే వీళ్ళకు బీఆర్ఎస్ కి బీజేపీకి ఒక పెద్ద ఆయుధం ఇచ్చినట్టు అయ్యే అవకాశం ఉంది. కనుక ఇది కొంత ఇది మన సెట్ చేసుకొని మరి పర్యావరణం కాపాడి పర్యావరణ ప్రేమికులు కనుక రాహుల్ గాంధీ ఆకర్షణ తగ్గట్టుగా మీరు పోతారని నేను భావిస్తా ఉన్నాను. ఓకే అండి, ఎస్ వెంకటస్వామి గారు, సో ఇందాక మీకు ఒక క్వశ్చన్ రేజ్ చేద్దాం అనుకున్నాను. ఎస్ ఇంటరప్షన్ అయింది. ఎస్ ఇందాక ఒకటి చూస్తే కూడా శ్రవంతి గారికి మీరు ఒక పాయింట్ లేవనెత్తడం జరిగింది. అటు కాంగ్రెస్ పాలనలో మీరు ఏదైతే పేదలకు ఇచ్చిన భూములు ఏవైతే ఉన్నాయో అవన్నిటికి సంబంధించి అటు బీఆర్ఎస్ ఆక్యుపై చేసేసింది అని చెప్పేసి మీరు అంటున్నారు.
సరే వాళ్ళు ఆక్యుపై చేసినా ఏం చేసినా వాళ్ళు ఆ టైంలో హరితహారమనో మొక్కలను ప్రతి సంవత్సరం ఏవో కొన్ని లక్షల మొక్కలు నాటడానికి అండ్ ప్రజల్ని కూడా ఆ రకంగా ప్రేరేపించడం చేశాను. మళ్ళీ నేను ఇక్కడ ఏ పార్టీని నేను సమర్థించట్లేదు, నేను జస్ట్ ఒక ఎన్విరాన్మెంటల్ పరంగానే నేను మాట్లాడుతున్నాను. సో వాళ్ళు చెట్లు పెంచారా, ప్రతి సంవత్సరం చెట్లు పెంచారా, డెవలప్ చేస్తారా, గ్రీనరీని ఎన్హాన్స్ చేస్తారా లేదా అనేది చూడాలి. కానీ మీరు వచ్చిన సంవత్సర కాలంలోనే ఇక్కడ 100 ఎకరాలు చెట్లు మొత్తం పూర్తిగా డిమాలిష్ చేసిస్తున్నారు. అటు సుప్రీం నుంచి కూడా అదే సీరియస్ అవుతుంది. సో ఇవన్నీ మీరు ఏ రకంగా రికవర్ చేయబోతున్నారు, మీరు చేసిన విధ్వంసాన్ని ఏ రకంగా మళ్ళీ మీరే సరి చేయబోతున్నారు? డెఫినెట్ అమ్మా, ఇప్పుడు మిగతా చోట్ల మేము విధ్వంసం చేసింది లేదు. ఇది ఒక హెచ్సియు ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ మొన్న జరిగిన ఇన్సిడెంటే, మిగతా చోట్ల మా మీద అట్లాంటి ఆరోపణ లేదు. లేకపోతే ఈ గ్రీనరీ డెవలప్మెంట్ లో we have given a free hand to the forest department and the concerned authorities and they are doing. and జనరల్ గా ఏందమ్మా, ఇప్పుడు జూన్ జూలై ఈ వర్షాలు పడే సమయానికి దీనికి సంబంధించిన మొక్కలు చెట్లు నాటడం అది ఇప్పుడు లాస్ట్ ఇయర్ కూడా మేము మా ప్రభుత్వ పెద్దలు మా ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళు కూడా చేశారు, అది మీరు చూశారు. సో ఆ యాక్టివిటీ అనేది నిరంతరమైనటువంటి యాక్టివిటీ, దాంట్లో స్పెషల్ గా మేము డ్రైవ్ తీసుకోలేదు. బట్ అండ్ అది నిరంతరంగా జరిగేటువంటి దాన్ని కంటిన్యూ చేస్తాం. ఇప్పుడు ఇక్కడ జరిగింది మాత్రం స్పెషల్ కేసు, ఇది డెఫినెట్ గా సుప్రీంకోర్టు యొక్క ఆదేశాలను పాటిస్తాం. వాళ్ళు ఇచ్చినటువంటి పర్యావరణ సూచనలకు సంబంధించి. అయితే మాకు కొంత దురదృష్టం కూడా మమ్మల్ని వెంటాడుతుంది అన్నట్టుగా, మా దురదృష్టం కూడా వెంటాడుతుందేమో. వచ్చినప్పటి నుంచి కూడా ఏదో ఒక క్రియేషన్, అంటే బీజేపీ అండ్ బీఆర్ఎస్ వెరీ యాక్టివ్లీ ఇన్వాల్వింగ్ ఇన్ అంటే డిఫేమ్ చేయడానికి మా ప్రభుత్వాన్ని, పర్టికులర్ గా రేవంత్ రెడ్డి గారిని డిఫేమ్ చేయడానికి, ఆయన మీద అటాక్ చేయడానికి చాలా గట్టి ప్రయత్నము, చాలా పకడ్బందీ వ్యూహాత్మకంగా చేస్తున్నారు. దాంట్లో కొంత మేము వెనుకబడి ఉండడం కూడా మా దురదృష్టకరమే. డెఫినెట్ గా మేము కోర్టు ఆదేశం మేరకు ఏదైతే చేయాలనో, పునరుద్ధరణ చేయాలో, లేకపోతే దానికి ఆల్టర్నేట్ చూపించాలో డెఫినెట్ గా అది మేము చేస్తాము. అసలు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, అంటే నేను నా స్వానుభవం చెప్తున్నామా. నేను దేశమంతా తిరుగుతున్నాను. నేను ఏఐసిసిలో ఉన్నాను, అంటే గుజరాత్ ఇన్ఛార్జ్ ఉన్నా, వెస్ట్ బెంగాల్ ఇన్ఛార్జ్, చాలా దిక్కులో మన స్టేట్ లో కూడా నేను తిరుగుతుంటాను. ఇట్లా ఇవన్నీ పోతున్నాం. మనము ఒకసారి ఒక్క నిమిషం ఈ దేశంలో పర్యావరణ విధ్వంసం అని ఎలా వాళ్ళు చెప్తున్నారు. నేను వాళ్ళ దాంట్లో ఏది పెద్దవాళ్ళు సుప్రీంకోర్టును గౌరవిస్తూనే అసలు ఎడారులలో ప్రయాణం చేసినట్టున్నది, హైవేల మీద ప్రయాణం చేస్తే. అదే మా వరంగల్కి సంబంధించి మేము ఒక 15 ఏళ్ల కింద మేము నుంచి పోతే అసలు ఎండాకాలం వస్తే చెట్ల నీడ నుంచే పెద్ద పెద్ద చెట్లు 50-100 సంవత్సరాల చెట్లు మొత్తం కూడా టోటల్లీ నరికేసి ఎడారి కనిపిస్తుంది ఆ రోడ్స్. దీని మీద ఎవరు మాట్లాడలే. సరే, పర్యావరణం గురించి అవుట్ ఆఫ్ ది వే పోయి ఏదో చర్యలు తీసుకున్నాను. నేను ఐఎమ్ ద పర్సన్, నేను కూడా అప్పీల్ చేసిన ఈ పర్యావరణ అంటే ఇన్ని వందల చెట్లను 1000 చెట్లను నరికేస్తున్నారంటే గత ప్రభుత్వం కావచ్చు, చంద్రబాబు నాయుడు సమస్య కావచ్చు, ఎప్పుడన్నా రాజశేఖర రెడ్డి గారు అసలు ఎప్పుడు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఇంతగా పట్టించుకోవడం, పర్యావరణం గురించి వాళ్ళ బాధను వ్యక్తం చేయడం వాళ్ళని అభినందిస్తూనే దానికి సంబంధించి ఏదైతే చర్యలు తీసుకోవాలో మా ప్రభుత్వం నుంచి. ఒకటండి వెంకటస్వామి గారు, మీరు అన్నట్లు ప్రతిపక్షాలు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తేనే మీకు కూడా ఛాలెంజెస్ ఆ రకంగా ఉంటాయని, మీరు ఆ రకంగానే ఎదుర్కొంటేనే ప్రజల మన్నలు పొందుతారు. ఎస్ శ్రవంతి గారు, ఫైనల్ కామెంట్స్ ప్లీజ్. ఓకే, ఇప్పుడే సోదరులు చెప్పినారు స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేస్తాం, ఇది చేస్తాం, అది చేస్తాం అని. వాళ్ళు మాట్లాడిన మాటకు వ్యతిరేకంగానే ఈ రోజు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కి మీరు నోటీసులు పంపినారు. అదొకటి. రెండోది, మీరు ఎప్పుడు చెప్తున్నారు అరే గత ప్రభుత్వం వాళ్ళు కేసులు తీయలేదని. ఇప్పుడు మీరు అంటున్నారు కదా ఎన్ని రకాల అడ్డంకులు ఉంటే వాళ్ళు కేసులు తీయలేకపోవచ్చు అని. ఇంకొకటి, సరే అవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు హెచ్సియు ఇష్యూకి వచ్చిన తర్వాత ఇప్పుడు